తెలియజేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యేతో వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపేంద్రెడ్డి గారికి, శేఖరన్ గారికి, ఎల్లయ్య గారికి, భోజన గారికి, బాగారెడ్డి గారికి, తారచంద్ నాయక్ గారికి, రమేష్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి చాలామంది నాయకులకు, మహిళలకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ప్రతాప్ రెడ్డి డైరెక్టర్ గారు సెకండ్ ఇయర్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది సార్. ఆమెకు చిన్న సత్కారం చేద్దామని చెప్పి చేతుల మీద కానీ సాహిత్య గారిని గురుకుల పాఠశాలలో చదువుతూ మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం చాలా గొప్ప విషయం. ఒక్కసారి మనం చెప్పలేదు అనుకోవాలి. గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది, అంగన్వాడీ శాంక్షన్ అయింది. మాకు మాకు ఇక్కడ నుంచి మా టాక్ నుంచి ఇప్పుడు జీపీ నుంచి మాకు మషాన్ని పట్టడం దగ్గర మాకు సీసీ రోడ్లో సార్. సీసీ రోడ్డు బాధ అవుతుంది సార్. ఎవరైనా చనిపోయినప్పుడు బాధ అవుతుంది. సీసీ రోడ్డు కాలక అక్కడ కరెంట్ ఉండాలా, కరెంట్ సౌకర్యం లేదు అక్కడ. మా తాండాలో ఏమన్నా అంటే అందరు వెనుకబడే ఉన్నారు సార్. ఇప్పటికైనా కానీ ముందటికి వచ్చేటట్టు లేరు. పెద్ద మనుషులు సారచ్చిన కూడా మనం అందరము కలిగి అందరూ ఇక్కడ ఉంటే మన గ్రామానికి పని అవుతుంది. మన గ్రామానికి ఎవరికి బీద వాళ్ళకి లేని వాళ్ళకి ఇల్లు రాపించుకోరు. కావాలంటే ఇల్లు ఇప్పుడు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు ఇల్లు, లేని వాళ్ళు ఇల్లు రాపించుకోరు. రేపు చెప్పలేదంటే పెద్ద మనుషులు ఏంటో మేము చెప్తున్నాము. ధన్యవాదాలు మీకు అందరికీ. అభివృద్ధి మాత్రం చాలా దూరం ఉంది సార్. ఎందుకంటే గతంలో ఏ నాయకులైనా ఎలక్షన్లో ఓట్ల ఖర్చు తప్పితే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే హోదాలో ఎప్పటికి కూడా మా గ్రామానికి నాకు తెలిసి ఎప్పుడు నేను చిన్నోడు డిశ్వాస వచ్చినట్టున్నాను సార్. అంత మించి ఇతర గెలిచినట్టు ఏ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే హోదాలో మా ఊరికి వచ్చిన దాఖలు లేవు సార్. ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు రెండోసారి మా గ్రామంకి రావడం, ఒకసారి స్వచ్ఛంద సంవత్సరం కార్యక్రమంకి వచ్చినప్పుడు రాజకీయంగా ఎక్కువ మాట్లాడాలి కాబట్టి సార్ మా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి సార్. మాకు డ్రైనేజీ వ్యవస్థ కానీ చాలా ఘోరంగా ఉంది. అదేవిధంగా రోడ్లు కూడా చాలా ఉన్నాయి సార్. ఇంకోటి ముఖ్యంగా మరి సార్ ఈ తాండా మెయిన్ సెంటర్ రోడ్ సార్ చాలా ఖరాబ్ అయింది సార్. ఒక 5 లక్షలు ఇస్తే రోడ్ అయిపోతుంది. మరి సెంటర్ రోడ్ ఉంది హనుమాన్ మందిర్ నుంచి ఇక్కడ సంగనగింటి వరకు ఇది రోడ్డు సార్. ఇంకోటి సార్ ఇప్పుడు మాకు మహిళలందరూ కూడా బతుకమ్మ ఆడడానికి వెళ్తారు సార్. ఇక్కడ తాండా నుంచి ఒక 150-200 మీటర్లు వస్తుంది సార్. అంతే. అది కరెక్ట్ వర్షాకాలం సీజన్లో బతుకమ్మ దసరా టైంలో సార్ మొత్తం బురద ఉంటుంది. అదొక 5 లక్షలు ఇస్తే ఆ రోడ్ కూడా మాకు కంప్లీట్ అవుతుంది. మహిళలందరూ కొంచెం సంతోషపడతారు సార్. ఆ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకొని మంచి సంతోషంగా పోతారు. అది మొత్తం చాలా ఘోరంగా ఉంటుంది సార్. అది కూడా ఇచ్చినట్లయితే మాకు ఏదైతే సార్ కానీ కొంచెం దృష్టి పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని కోరుతా ఉన్నాం సార్. ఇప్పుడు వేసింది సార్. అది ఒక 5 లక్షలు ఇస్తే మనం స్లాబ్ వేసుకుంటే అది ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది సార్. అక్కడ వాళ్ళు ఎండలో ఉంటారు, అండలు నిలబడుతారు కాబట్టి దానికి ఒక 5 లక్షలు ప్లస్ అదేవిధంగా ముద్రాజ్ సంఘంకి ఒక 2 లక్షల రూపాయలు. పెద్దమ్మ గుడి కడుతుంది సార్. అది మధ్యలో ఆగిపోయింది. ఒక 2 లక్షల రూపాయలు ఇస్తే పెద్దమ్మ గుడి కూడా కంప్లీట్ అవుతుంది సార్. అదేవిధంగా మా ఊళ్ళో ఒక మినీ ఫంక్షన్ హాల్ సార్. అది ఒకటి రెడ్డి సంఘం నుంచి కట్టారు. అది ఒక కిచెన్స్ సంబంధించి నాకు పెండింగ్ ఉంది సార్. ఒకటైతే మా అందరికి కూడా అక్కడ ఫంక్షన్ హాల్ కంప్లీట్ అయితే అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. దానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందని కోరుతూ మరి ఈ చిన్న చిన్న సమస్యలను కూడా మాకు తీరుస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థాపనలు మరియు ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి మన నాయకులు, శాసనసభ్యులు, గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, మరి శేఖర్ గౌడ్ గారికి, మండల పడార్థ అధ్యక్షులు ఎల్లయ్య గారికి, మరి విధంగా భోజన గారికి, రమేష్ గారికి, కుమారెడ్డి గారికి, మరి అదేవిధంగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసుకొని మా సార్ ఒక ధ్యేయం పెట్టుకున్నాడు. మరి ఖచ్చితంగా మరి వాళ్ళు పిలిచినా పిల్లకున్న ఖచ్చితంగా కౌన్సిలర్ ప్రతి గ్రామాన్ని రీచ్ కావాలన్న ఉద్దేశంతో మరి శంకుస్థాపనలు ప్రారంభోత్సవ పెట్టుకోవడం జరిగింది. మరి దాంట్లో కూడా 5వ తారీఖు 6వ తారీఖు లోపల దాదాపు కాన్స్టిట్యూన్సీ పూర్తి ఒక రౌండ్ అయిపోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే అన్ని హామీలు దాదాపుగా నెరవేర్చి మరి 70% దాకా నెరవేర్చి అన్ని కూడా మేము తీసుకొచ్చినాం. మరి ఒకటి ప్రభుత్వం కానీ పార్టీ నాయకులు కానీ పని చేయడం వేరు, దాన్ని ప్రజల దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత గ్రామీణులు కానీ మండల నాయకులు కానీ గ్రామీణ నాయకులకు ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మనమైతే చూస్తూ ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి ఏ గ్రామంలో కూడా ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రాలేదు. ముఖ్యంగా సన్నబియ్యం ఇవ్వలేదు. ఈ 3 కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి చేరువ దగ్గర తీసుకోవాల్సిన గ్రామాలు దాదాపుగా అందరూ కూడా చేరినాయి. ఇంకా దీని సంక్షేమ కార్యక్రమం నుంచి ఎమ్మెల్యే గారు క్లుప్తంగా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. మరి చేసిన కార్యక్రమాలు చేయని వాళ్ళు 10 సార్లు అబద్ధాలు చెప్తున్నారు. మరి చేసిన వాళ్ళం
ప్రజల దగ్గర తీసుకెళ్లి మనం ముఖ్యంగా గ్రామంలో ఉన్న కానీ మండల నాయకులు కానీ దీన్ని అప్పుడప్పుడు చాయటోళ్ళు కారణం మనం కారణం మీటింగ్లు పెట్టి మరి మేము పనులని మనం అనుకున్నాం అన్ని చేయకుండా ఇవి మాత్రం చేశాం. మరి చెయ్యని వాటి గురించి వాళ్ళు మాట్లాడుతుండ్రు, మరి చేసినవి మనం చెప్పలేక వెనుకబడిపోతున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా చేసిన పనులు మన దగ్గర తీసుకుపోవాల్సిన సమర్థం ఎంతో ఉంది. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెట్టుకొని సాక్షాత్తు జిల్లా ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మళ్ళీ అవే అబద్ధాలు చెప్పడం జరిగింది. ఇక మనం ఏదైతే చేసిన తర్వాత కొన్ని చేయని రుణమాఫీ విషయంలో కానీ ఇంకేదైతే ఉన్న కొన్ని విషయాలు వెనుకబడ్డామో దాన్ని మనం ప్రత్యేకించి ఆయన గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా వారు కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్సీలకు 3 ఎకరాల పొలం కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రకరకాల వారు కూడా తోచిన కాడి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో చేశారు. అన్నదాంట్లో వాళ్ళు కూడా సగమే నెరవేర్చారు. వారికి కూడా ఇది చేయలేదని చెప్పే ఆ నైతిక హక్కు వారికి లేదు. కాబట్టి మనం దాన్ని క్షుణ్ణంగా చేసిన కాడికి ప్రజలు తీసుకెళ్లి పార్టీకి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి పేరొచ్చే విధంగా చేసి పనులు చేయించుకొని వారు సన్నిహితంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చేందుకు పార్టీకి రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు సార్ గారికి, మరి అదేవిధంగా మరి మన రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మరి శేఖర్ అన్న గారికి, భోజన్న గారికి, అదేవిధంగా గంగారెడ్డి అన్న గారికి, బాగారెడ్డి అన్న గారికి, శ్రీధర్ గారికి, మరి ఇక్కడ మండలంలో పాలు పంచుకున్నటువంటి మండల నాయకులు, యువకులు, మరి ధర్మారం గ్రామ నాయకులు, తాండవాసులు, బాయిన బేనిన याड़ी ने दादा ने काकी ने सेना राम राम करते हो। आज कांग्रेस पार्टी आज गोरमाटी ने रिजर्वेशन दिनी जुगो कांग्रेस पार्टी से आज ये घर से बंदाई जुगो आज जिगरीवाल घर दिखारे जोड़ से कांग्रेस पार्टी दिनी जोड़ घर से आज 10 साल अपन टीआरएस पार्टी ने अपने उद्योगालू నీళ్లు నియామకాలు అప్పుడు తెచ్చారని ఉద్యోగాలు తెచ్చుకెత్తాని घर తెచ్చుకెత్తాని केसीआर ने अपन 10 साल वोटे गाले पण अपन తెచ్చారని ఏకిన్ भी वो 10 साल में उद्योगाలు आई केनी आई की उद्योगाలు केनी आई का पण आज कांग्रेस पार्टी आईजेर बाद रेवंत रेड्डी मुख्यमंत्री हुएजेर बाद दादापू 59,000 उद्योगाలు भर्ती करता वमा एससी एसटी बीसी माइनॉरिटी सेने आज उद्योगाలు दिनजोड़ घनता आज कांग्रेस पार्टी से काबट्टी आज इंद्रम्म राज्य में अपने गोरमाटी ने आज रिजर्वेशन दीनी घर बंदाई जमी दीनी तांड तांड ने स्कूल गाले मरी रोड दीनी आज अत ग्राम पंचायती बंदाई आज अंगनवाड़ी बंदारी तो आज इंद्रम्म ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వమా భూపతి రెడ్డి సార్ నాయకత్వమా आज ఈ కార్యక్రమం వేరొచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో భూపతి రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తాండేర్మై కాయి సమస్యలు છે अब अपन వాళ్ళ కేజు ड्रेनेज सिस्टम सीसी रोड आंगनवाड़ी उजी काई घरे रहतो अब घरे ऑलरेडी लिस्ट एक सैंक्शन हुई है उजी केनी घर चावणुको घर भी देने सिद्धंगा છે కాబట్టి రాబోయే రోజులమా अपन गोरमाटी से ఖచ్చితంగా कांग्रेस पार्टी ने भूपत रेड्डी सारे ने सपोर्ट करते हुए अपन भूपत रेड्डी सारे ने ला रेणु केतनी कहते हो आज दूसरे पार्टी वाले आ रहे थे अपने ने कहा कल्लूबल्ली माटल कह रहे थे पर आज एक बीजेपी पार्टी से 11 साल वेतन केंद्र में वहीं से आज अपन अरविंद एमपी से आज एक दाड़ भी आज धर्माराम तांडे में आता नहीं कर नहीं तमार समस्या बारे में बात किदो गए आयो गए पर అలాంటి వాళ్ళనే अपन कैसे सपोर्ट कर आज जाते नाम पर हिंदुइज्म नामे पर आज वोट मांग रहे पर आज अपने ने गत 75 సంవత్సరాలైతే कांग्रेस पार्टी हर विषय में अपने डेवलपमेंट की थी కాబట్టి एकच मैं विनती कर कहीं से भाइयों ने भैयाओं ने जो यूथ है मुख्य एजुकेटेड यूथ है आज आता नहीं वो कच है वो बात माने नहीं जो अपन नहीं आ रहे जो अपने थी ममेकम वेता नहीं अपन तांडे समस्या ने वाते ने करीने आ रहे थे कौन अपने ने सपोर्ट कर रहे थे कौन अपने सहायम कर रहे थे उन्हें अपने फ्यूचर में
सपोर्ट कर लूंगा केतु ये अवकाशम देने जने तमें सेन तुम्हारा धर्माराम तांडे वाले ने सेन राम राम करते हुए मुगिंचलेरू जय भवानी जय भवानी जय सेवालाल వాళ్ళకు వేయించేసినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అలాగే పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ర నాయక్ గారికి, బాగారెడ్డి గారికి, సొసైటీ చైర్మన్ శ్రీధర్ గారికి, లింగన్న గారికి, గంగారెడ్డి గారికి, భోజన్న గారికి, రమేష్ గారికి, ఈ కార్యక్రమ నాయకులు మన మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారికి, శ్రీనివాస్ గారికి, తండ పెద్దలకు, కుమార్ రెడ్డి గారికి, పత్రికా సోదరులకు, వేదిక ముందున్న కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో చూశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తున్నారు. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మన గ్రామానికి ఏమైనా చేసిందని అంటే ఈరోజు వరకు చెప్పిండ్రు మీ గ్రామ పెద్దలు, మన గ్రామానికి ఏం రాలేదని. నాకు తెలిసి ఈ మల్లారం గ్రామంకి కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఈ తండకు ఆ రోజు ధర్మారం తండ, ఈ ధర్మారం తండకు ఆ రోజులో డి శ్రీనివాస్ ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ కానీ, మీకు రోడ్లు కానీ, ఇండ్లు కానీ, ఈ కూన ఇల్లు కట్టినవి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యంలో. అంటే ఇంద్రమ్మ పార్టీ ఈరోజు గరీబులకు చేసే పార్టీ. ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ రోజు మేము డెవలప్మెంట్ చేసింది ఇక్కడ కనబడుతుంది. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు సంవత్సరం 14 నెలలు అంటే 16 నెలలు, 16 నెలల్లో 6 నెలలు వృధా అయినా కూడా 12 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు తన పేద ప్రజలకు పనిచేయాలనే ఒక సంకల్పంతోనే తనకు కంకణం కట్టుకొని ఇలా గ్రామాన ఇలా తిరగడం జరుగుతుంది. ఇంత ఎర్రటి ఎండలో కూడా ప్రతి గ్రామాన్ని, ప్రతి తండాన్ని, ప్రతి మూలమూలన కూడా వెళ్ళడం జరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. తెలుసుకుంటూ ఇంతకుముందు కొన్ని తెలుసుకొని ఇప్పుడు అన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొనే ఏదో మాటలు చెప్పి పోవాలని రాలేదు. ఇలా మీరు చూడండి, గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్ తీసుకొని వచ్చే ఇలా మీ ముందు నిలబడి మాట్లాడడానికి వచ్చిన మాధవ్ కూడా మాట్లాడిపిస్తూ ఉన్నారు. అంటే మేము పదే మన రూరల్ కాన్ఫరెన్స్కి మన ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరికినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. తన కూర్చొని ఇంటికాడ కూర్చోండి, ఆయన మంచి డాక్టర్, ఏసీ రూమ్లో కూర్చొని రోజుకు ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు రూపాయి లేకుండా రూపాయి ఖర్చు పెట్టుకుంటూ మన పేద ప్రజల్ని మనం ఆదుకోవాలన్న ఆలోచనతో ఇలా గ్రామాల తండాన తిరుగుతూ ఉన్నారు, ఏ ఎన్నో లెక్క చేయకుండా. కానీ మీరు అర్థం చేసుకోవాలి, పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. ఆ రోజు తండాలని గూడాలని బాగు చేసింది ఇంద్రమ్మ. గరీబ్ బట్టాల కార్యక్రమం తీసుకొచ్చి ఇలా మీకు ఇల్లు కట్టిపించి, గుడిసెలుంటే ఇల్లు కట్టిపించి, రోడ్లు వేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఎవరో వస్తారు, ఇప్పుడు తారతమ్య చెప్పినట్టు ఎవరో వస్తారు ఏం చెప్తారు, కానీ పని చేసేవాళ్ళు ఎవరున్నారు, పని చేసేవాళ్ళు ఎవరైనా చూసుకోవాలని మీకు మనం చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు ఇలా ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నది, ఇది సర్పంచ్ ఎలక్షన్ ఉన్నది, జడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నది. మీరు మన పెద్దలు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గారిలో పెట్టిన వ్యక్తిని బలపరచాలని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకనంటే మీరు ఇలా తండాలు ఉంటారు, మనకు ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా గెలిపించి పంపిస్తే మనకు ఇబ్బందులు ఉన్నాయి, ఇల్లులు కావాలి, ఇలా రేషన్ కార్డు కావాలి, ఇంకా ఇన్ని కావాలని చెప్పడానికి మనకు ఒక ప్రతినిధి దొరుకుతాడు. ఆ ప్రతినిధి వచ్చి డాక్టర్ గారు చెప్పినప్పుడు తన నోట్ చేసుకొని అంచెలంచెలుగా మనకు పనులు జరిగే ఆలోచన ఉంటుంది. ఇవన్నీ మీరు ఆలోచన చేసి బలపరిచిన వ్యక్తిని మీరు గెలిపించుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది గత 10 సంవత్సరాలు మన మండలంకు కానీ, మన తండాకు కానీ, గ్రామానికి కానీ ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఆ రోజు మేము 6 రోజులు వేసిన రోడ్డు ఏమున్నది, ఇప్పుడు అది పొక్కలు పడింది. మళ్ళీ ఇప్పుడు పెద్దలు దానికి రోడ్డు పెట్టడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మనం తెలిసిన వర్షాకాలం తర్వాత మన రోడ్డు కూడా పనులు జరుగుతాయి. అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక సంవత్సరంన్నర లోపలనే
ఇంత ఫండ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కిందని చెప్పేసి మనం అందరం చెప్పడం తప్పదు. ఇది మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని బలపరిచిన వ్యక్తినే తన బలపరిచిన వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పండవాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. జై గ్రామస్తులందరికీ కూడా ఏ ఎమ్మెల్యే దగ్గరకు కూడా సార్ మా ఊరికి రండి అని చెప్పేసి గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామంలో నుండి కార్యకర్తలు కావచ్చు పోయి అడిగితే 20 సార్లు అడిగితే కానీ రాని నాయకుల్ని చూసాం. ఈ పోయిన 10 ఏళ్ళలో అయితే ఒక్కసారి కూడా వచ్చిన చరిత్ర లేదు ఎమ్మెల్యే హోదాలో. కానీ ఎమ్మెల్యే గారే స్వయంగా మనకు ఫోన్ చేసి మీ ఊరికి నేను వస్తా, ఈ అభివృద్ధి పనులు చేస్తా, ఇవి మీకు నిధులు ఉన్నాయి మీరు పనులు చేసి పెడతా అని చెప్పేసి మనకు ఫోన్ చేసి వస్తున్నాడు. ఒకసారి శ్రీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎమ్మెల్యేలు ప్రజలందరూ మీకు పని లేకుండా ఉన్నారా, మేము మీ ఊరికి రావాలనుకుంటున్నా, ఎప్పుడు రావాలని అడిగి తెలుసుకొని రావాల్సిన అటువంటి సందర్భం రావాలి. ఎమ్మెల్యేలను పిలిచే ప్రజలు వీళ్ళద్దు, ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావాలని చెప్పేసి శ్రీకాంత్ డైలాగ్ ఉంది. అయ్యేలా సార్లు చూస్తుంటే అది గుర్తుకు వస్తా ఉంది. ఎందుకంటే సారే ఫోన్ చేసి ఊరికి వస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడే కాదు, ఇంత ఎండలో నాకు తెలిసి 119 కాన్ఫరెన్స్ లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఈ టైంలో తిరుగుతుందో తెలియదు. కానీ మా ఎమ్మెల్యే ప్రతి ఊరు ప్రతి తాండా ఎండనకుండా నీరనకుండా పెరిగి మరి అభివృద్ధి పరచుకున్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఇంకా 3.5-4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇప్పటివరకు ఏం చేసాం, ఇంకా ముందు ఏం చేద్దామని అభివృద్ధి కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తిరుగుతూ ఉన్నారు. అలాంటి నాయకుడికి మనం మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో కూడా సపోర్ట్ ఉంటే మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి ఉంటాయని కోరుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మన రూరల్ ఎమ్మెల్యేలోని ధర్మారం తాండాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా మీ చిరకాల కోరిక ఉండేది ఒక సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి, అది గ్రామ పంచాయతీ అయిన తర్వాత మా గ్రామ పంచాయతీ ఆఫీస్ మాకు ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలని, చిన్నపిల్లలు చదువుకోవడానికి కూడా మరి అంగన్వాడీ స్కూల్ కావాలని ఉంటే మరి వాళ్ళ మీకు గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతోని, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ 12 లక్షలతోని మరి శాంక్షన్ చేయించుకొని మరి వాళ్ళ మనం భూమి పూజ చేసుకోవడం, మీ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు పిల్లయ్య గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, అదేవిధంగా DCMS చైర్మన్ తారాచంద్ గారు, మరి PCC డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, భోజన్న గారు, రమేష్ గారు, అదేవిధంగా మరి పెద్దలు పాగారెడ్డి గారు, అదేవిధంగా మన వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మనం గుండారం చైర్మన్ అయినటువంటి శ్రీధర్ గారు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ రాజలింగం, గంగారెడ్డి గారు, సురేష్, చాలామంది ఉన్నారు, కుమార్ రెడ్డి గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా శ్రీను, నెహ్రూ, వీళ్ళందరూ పేరు పేరున మరి ముఖ్యంగా మీ తాండా గ్రాసులకు పెద్దలకు మరి ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. రామ్ రామ్. ఇవాళ మన ధర్మారం తాండానే కాదు, గుల్లగుట్టగ తాండాలో చక్రధర తాండా కలిసి మనం ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. నమస్తే. అది కూడా ధర్మారంలో కొన్ని CC రోడ్స్, డ్రైన్స్, SC సప్లాన్ కింద చేసుకున్నాం, మళ్ళీ మల్లారంలో చేసుకున్నాం. ఇంకా మేము గాంధీనగర్ కూడా ఒక గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ ఉంది. అదేవిధంగా మల్కాపూర్ తాండా, తర్వాత కొత్తపేట, ముత్తగుంట, లింగి తాండా, ఇవన్నీ కూడా ఇవాళ పోతా ఉన్నాం. మొత్తం కలిసి ఇవాళ ఈ ప్రాంతానికి దగ్గర 2,65,00,000 రూపాయల అభివృద్ధి పనులతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే మీకు అందరు కూడా ఈ సందర్భంగా మీరు గ్రామ పంచాయతీ కొత్త భవనానికి శంకుస్థాపన చేసుకున్నందుకు, మరి అంగన్వాడీ స్కూల్ శంకుస్థాపన చేసుకున్నందుకు మీకు అంటే శుభాకాంక్షలు. ఇవాళ 15-16 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ప్రతి తాండాను ఏదైతే గ్రామ పంచాయతీగా కొత్తగా ఏర్పడ్డదో ఆ తాండాలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండాలి. మరి ఆ తాండాలో అంగన్వాడీ స్కూల్తో పాటు మరి సింగిల్ టీచర్ స్కూల్ కానీ మరి ఇవన్నీ కూడా ఉండాలి.
మరి ఆ తాండాలలో కంపల్సరీ సీసీ రోడ్స్, డ్రైనేజ్లు అవన్నీ కూడా కట్టాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని తాండాల్లో దగ్గర దగ్గర నేను వచ్చిన తర్వాతనే ఒక 50 గ్రామ పంచాయతీలు మనం కట్టింది. సో మీ తాండా నిజంగానే ఎక్కువ దూరం ఏం లేదు, నిజామాబాద్ దగ్గర ఉంది. కానీ ఇక్కడ చూసినా కానీ మరి గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమీ అనుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన నీళ్లు మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, మన నిధులు మనకు రావాలి అని అనుకుంటే మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసింది. అప్పుడు ఇద్దరు ఎంపీలు. మరి పిల్లలు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందరూ అన్ని వర్గాల వారు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి అదేవిధంగా మీడియా మిత్రులు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, కళాకారులు కావచ్చు, మరి మేధావులు కావచ్చు, అన్ని రంగాలటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకునడం బట్టి మరి పిల్లలు కూడా 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే చూడలేక సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రజలందరూ కూడా మరి తెలంగాణ కొరకు పోరాటం చేసిండు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్కు పట్టం కట్టింది. ఎన్నేళ్ళు కట్టిండు? 2 సార్లు 10 ఏళ్ళు కట్టింది పట్టం. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత నిజంగానే తెలంగాణ రాష్ట్రం మనం ఊహించిన తెలంగాణ వచ్చిందేమో, మరి అంటే ఏమంటారు, ఫిజికల్ తెలంగాణ కాకుండా మనం ఏదైతే కోరుకున్నదో అంతా కూడా తెలంగాణ మార్పు అవుతుంది, బంగారు తెలంగాణ అవుతుందని భావించారు. కానీ ఏమైంది? 10 ఏళ్ళ తర్వాత బంగారు తెలంగాణ అవుడు కాదు కదా, అప్పుల తెలంగాణ అయింది. తెలంగాణ మొత్తం కుటుంబం దోసుకొని 1000 కోట్ల రూపాయలతోని ఫామ్ హౌజులు కట్టుకొని మొత్తం ఎక్కడ చూసినా అప్పు చేసిపోయింది. 10 ఏళ్ళ కేసీఆర్ నువ్వు ఏం చేసినావా? మరి తెలంగాణకైతే 8 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. మరి 8 లక్షల కోట్లు అంటే ఇక్కడ ఒక అక్కడికి చెప్పాలని, మన తెలంగాణ రాష్ట్ర జనాభానే 4 కోట్లు. 4 కోట్లలో 8 లక్షల కోట్లు అంటే ఇవాళ ఒక పుట్టిన పిల్లగాని మీద 2 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క. మన కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ఇంతకాలం అప్పు చేసి ఏం చేసినా బాబు అంటే కాళేశ్వరం కట్టినా అంటున్నాం. మరి కాళేశ్వరం ఏమో కూలిపోయింది, అది 3 ఏళ్ళకి. ఇక మరి దాంట్లో అవినీతి చూస్తే మీకు ఇవాళ మనము హరిరామ్ నాయక్ అని ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టులో ఆయన ఆస్తులే, ఒక ఇంజనీర్ ఆస్తులే 200 కోట్లు. ఇక పేపర్లో చూస్తున్నాయి కదా మనం. అంటే దాన్ని బట్టి కేసీఆర్ కుటుంబం ఎంత దోసుకున్నదో. ఇలా ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు ఈ బంగ్లా కడుతురు, ఇంత పెద్ద బంగ్లా మంచి కడుతురు, అది ఎవరంటే మా నాన్న కడుతున్నా అంటారు, లేకుంటే నేనైనా కడుతున్నా అంటారు. గర్వంగా చెప్పుకుంటాం మనం ఇల్లు కడితే. ఇలా కేసీఆర్ ఏం చేసామంటే కాళేశ్వరం కట్టినాడు మొన్నాక చెప్పుకున్నాడు. ఇలా అది కూలిపోయినాక లేదు నేను కట్టలేము, మా ఇంజనీర్ కట్టినాడు. అంటే ఇల్లు ఓనర్ కడతాడా, మేస్త్రి కడతాడా? అంటే అట్లా కట్టుకున్న ఒక్కటి కూడా ఇక అట్లా చెప్పుకుంటా పోతే కేసీఆర్ అవినీతి ఎండ్లో వెళ్ళినా కానీ ఒక భక్త ప్రహ్లాద ఒక పాట ఉంది, ఇందు వలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందు కలదని. మన హీరోగా కృష్ణుడికి భక్త ప్రహ్లాదుడు చెప్తారు అన్నట్టు, విష్ణుదేవుడు ఎక్కడైనా ఉన్నాడని. అట్లా కేసీఆర్ చూస్తే ఎక్కడ పోయినా అవినీతి, చేపల అవినీతి, గొర్రెల అవినీతి. ఇక ఒక రకం కాదు, ఇక మొత్తం అప్పుల కుప్పలు చేసిపోయిండు. సరే మనం చెప్పినాం, అయ్యా నువ్వు నీతో కాదు 10 ఏళ్ళు అయింది, నువ్వు ఒకటి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న ఇవ్వలేదు, పేదోళ్ళకి 3 ఎకరాల పొలం అన్న ఇవ్వలేదు, పిల్లలకు ఉద్యోగాలు అన్న ఇవ్వలేదు. ఇక నువ్వు సంపాదించుకునే చాలు, దోసుకునే చాలు, ఇలా దీపం అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్ పంపించారు. పంపిస్తే నిన్న ఏం చేసిండు, 25 సంవత్సరాలు నిండినాయి మాకు అని చెప్పి వరంగల్లో మీటింగ్ పెట్టారు. దేనికి నిండినాయి 25 సంవత్సరాలు? టీఆర్ఎస్ పుట్టి 2001 పుట్టింది, 2000 అది ఎప్పుడు బీఆర్ఎస్ పుట్టింది ఎప్పుడు? మొన్న 3 ఏళ్ళ కింద. 3 ఏళ్ళ కిందనే టీఆర్ఎస్ని తీసి పాలించింది ఈయన. తెలంగాణ పదం ఉండనే ఉండదు ఆ పార్టీలా అని చెప్పి తెలంగాణ అనే పదం తీసేసి బీఆర్ఎస్ అని పెట్టింది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. మరి భారత రాష్ట్ర సమితి 3 ఏళ్ళు ఆయన, మరి 25 సంవత్సరాలు ఎట్లా చేస్తావు? టీఆర్ఎస్ అనే లేకపోయా, నువ్వే లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్కు, దీన్ని ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేస్తుంది పార్టీలను. నా పార్టీ టీఆర్ఎస్ కాదు, నేను రాష్ట్రం మొత్తం దేశంలో నా అవసరం ఉన్నది, ఈడ పొడి చేసిన ఆడ పొడి చేస్తా అని చెప్పి టీఆర్ఎస్ తీసుకొని బీఆర్ఎస్ చేసేది. ఇలా టీఆర్ఎస్ లేనే లేదు, టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ వచ్చి 3 ఏళ్ళు అయింది. మరి 25 సంవత్సరాలు ఎట్లా చేయబట్టి ఇలా అంటాడు. మొన్న రాగానేమో
సీఎం ఉన్నప్పుడేమో మనకు ఫామ్ హౌస్లో వండుకున్న సెక్రటరీ రాలే. ఎక్కడైనా చరిత్ర ఉన్నదా సెక్రటరీ రాని సీఎం? సెక్రటేరియట్కు రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడా అంటే కేసీఆరే. సోమరిపోతూ, తాగుబోతూ, దగులుబాజీ. ఇవాళ అధికారం అయినాక ఫామ్ హౌస్లో కాలేరికి వండుకున్నాడు. ప్రతిపక్ష హోదా ఉన్నది 29-39 మందిని 30 మందిని. ఇవాళ 16 నెలల నుండి 4 సార్లు అసెంబ్లీ అయింది, ఒకసారి రాలే. ఒక బడ్జెట్ 3 సార్లు రాకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది. అందుకని ఒకసారి బడ్జెట్ మీటింగ్ వచ్చిండు, ఇన్నడు పీకింది. అంటే అట్లా ఇలాంటి వాడు ఇలా మాట్లాడుతున్న తెలంగాణ ఆగమైపోయింది, ప్రజలు బాధపడుతున్నారు. ఈయన ఓడగొట్టినందుకని ప్రజలు బాధపడుతున్నారు. అంటే ఇలా ఆగమైంది వాళ్ళు, ఇలా ఆగమైంది కేసీఆర్ కుటుంబం. లేదు మళ్ళీ టీఆర్ఎస్ రావాలంటే దేని కొరకు రావాలా? మేము ఉద్యోగాలు ఇచ్చినా రావాలా, పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినా రావాలా, లేకుంటే నువ్వు ఏమైనా పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చినా రావాలా, లేకుంటే నువ్వు మొత్తం తెలంగాణ దోసుకుని అప్లపాలు చేసిన రావాలా? దేని కొరకు రావాలా? మళ్ళీ ఇవాళ సమాధానం లేదు. ఇలాంటి వాడు తెలంగాణ ప్రజలు ఆగమైపోయారు. తెలంగాణ ప్రజలు ఆగం కావుడు కాదు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఇవాళ నీకు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్లో వండుకోబెట్టిండ్రు. ఇవాళ ఆగమైంది నువ్వు, నీ కుటుంబము. దేని కొరకు మళ్ళీ నువ్వు రావాలా? ఈయన ముఖ్యమంత్రి కావాలంట, కొడుకు మంత్రి కావాలంట, అల్లుడు మంత్రి కావాలంట, బిడ్డ ఎంపీ కావాలంట. దీని కొరకు మనం మళ్ళా తెచ్చుకునేది అంటే ఇలా కుటుంబం బాగుపడడానికి తప్పే, కేసీఆర్ కుటుంబం బాగుపడు కొరకు తప్పితే ఇలా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరమే లేదు. చూసినాం 10 ఏళ్ళు అధికారం ఇచ్చి చూస్తే మొత్తం కొల్లగొట్టుకొని మరి ఒక ఫ్యూడలిస్టిక్ పాలన, కుటుంబ పాలన నడిపించింది. ఇంకా మళ్ళీ తెలంగాణకు అసలు టీఆర్ఎస్ అవసరమా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదేదో ఏదైనా ఉండదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అవసరమా? అంటే ఇలా తీసుకుపోయి మళ్ళీ మంత్రులు చేసిన అవసరమా? అవసరం లేదు. మరి ప్రజావాణి కూడా వింటా ఉన్నారు. ఇలా ధర్నా చౌక్ ఓపెన్ అయింది, ఇలా ప్రజాస్వామ్యం వెలువెళ్తా ఉన్నది. మీరు ఎవరైనా సెక్రటరీకి వెళ్ళండి, మంత్రుల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ పోయినా 100 మంది మరి కార్యాలయంలో కనబడుతుంది. ఇంతకుముందు ఎంట్రీ లేదు. ఇవాళ ట్రూ నిజమైన ప్రజాస్వామ్యం ఇలా వెలువెళ్తా ఉన్నది. తెలంగాణలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ రైతును రాజు చేయడం అంటే ఒకటి మాటల విషయంలో చెప్పడం కాదు. ఇవాళ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. మరి పండించిన పంటకు గ్యారంటీగా మనీ ఎంఎస్పీ ఇచ్చి వీళ్ళ కొంటున్నాం. మన ప్రతి గింజ సన్నమట్లు నాటే ఇంకా 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తా ఉన్నాం. ఇలా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. రైతులకు మెజారిటీ రైతులకు ఇంకా అందరికీ అయిందని చెప్పాను కానీ 25 లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ జరిగింది. రైతు భరోసా పేరు మీద ఇలా అందరు కూడా రైతు భరోసా కూడా ఈ మంత్ ఇస్తా ఉన్నాం. ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి 500 రూపాయలు క్వింటాల్ కంటే నీకు ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయలు లాభం కానీ ఇంకా అన్నీ కూడా మళ్ళీ పాతయన్నీ కూడా మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఇలా రైతులు నిజంగానే సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా వడ్లు కొంటున్నాం, ఎక్కడ కూడా కడతలేదు, లారీలు వస్తున్నాయి, మాలు పోతుంది. మరి అక్కడ మరి వారం రోజుల్లోనే బ్యాంకులలో పైసలు పడుతున్నాయి. మరి రైతులు రాజు అయిందా లేదా? ఇవాళ రైతును రాజు చేసినాం. ఇవాళ ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళందరూ కూడా తెలుసు. ఇవాళ ఇంతకుముందు చారాణ మిత్తి అన్నారు, ఎక్కడ కూడా చారాణ మిత్తి రాలే, మిత్తి లేకుండా కట్టలేదు. ఇవాళ మేము ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పెట్టి 5 ఏళ్లలో కోటి మరి అంటే 1,00,000 కోట్లు పెట్టేసి మరి ప్రతి మహిళను కోటీశ్వరు చేయాలని చెప్పి 1 కోటి మంది మహిళలను మనకు సంకల్పం తీసుకొని ఇవాళ మహిళలకు ఇంతకుముందు పాల కేంద్రాలు లేకుంటే ఇంకేదో చిన్న చిన్న కేంద్రాలు ఇద్దరు. ఇవాళ మీ మహిళా సంఘాలు కావాలనుకుంటే ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు, మహిళా సంఘాలు కావాలంటే పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, మరి రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. మీరు మీ సంఘాలకు మీకు అందరు కూడా ఇంకా ఎన్రోల్మెంట్ పెంచమని అంటున్నారు. ఇప్పుడు 70 లక్షల మంది మహిళలు ఉన్నారు. మరి ఇలా 1 కోటి మంది మహిళలను ఎన్రోల్మెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఇవాళ ఎవరైనా దురదృష్టవశాత్ ఒక మహిళ ఎవరైనా చనిపోతే ఆమె తీసుకున్న అప్పు 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, లోన్ ఇన్సూరెన్స్ కట్టే అవసరం లేదు. అదేవిధంగా ఎవరైనా మహిళా సోదరుమని సభ్యురాలు యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం. ఇవాళ మహిళల పేరు మీద ఇందిరా మహిళలు ఇస్తా ఉన్నాం, ఇండ్లు. ఇవాళ మహిళల పేరు మీదనే సర్వం మీకు. కాబట్టి మరి మహిళలను కూడా మరి కోటీశ్వరులు చేయిస్తున్నాం. ఇవాళ మీకు అందరు కూడా ఇంకా 2-3 విషయాలు చెప్పాలి. మేము గతంలో చెప్పిండు కేసీఆర్, మేము మా మన్మడు ఏం బియ్యం తింటాడో పేదోడు మన్మడు కూడా అదే బియ్యం తినాలన్నాడు. తిన్నారా? మరి సన్న బియ్యం ఇచ్చిరా?
ఇవాళ మేము ఇస్తున్నాం మీకు మంచిగా 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇది కంటిన్యూస్గా ఒక నెల 2 నెలలు ఇచ్చి బంద్ అయ్యేది కాదు. ఇవాళ సన్న బియ్యం తెలంగాణలో తక్కువ వండుతున్నదని మరి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి మరి ఇవాళ మనకు కావాల్సిన బియ్యాన్ని మనమే పండించుకొని ఇవాళ ప్రజలకు పంచుతా ఉన్నాం. పేదలకు 3 కోట్ల పైచిలకు మంది కుటుంబాలకు పంచుతా ఉన్నాం. ఇవాళ చాలా మందికి రేషన్ కార్డులు లేవు, 10 ఏళ్ళ నుండి ఇవ్వలే. ఇవాళ మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం, మేము ఒక నెల రోజుల్లో ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటారు దాన్ని, అన్నీ ఉంటాయి అందులో. అన్ని మొత్తం మీరు 200 యూనిట్ల కరెంటు బిల్లు కానుండి, ఆరోగ్యశ్రీ కానుండి, ఇందిరమ్మ ఇళ్ళ దాకా అన్ని సంక్షేమ పథకాలన్నీ దాని కింద. ఇవాళ రైతులు ఎవరైతే కుటుంబాలకు ఇలా రేషన్ కార్డు లేదో ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా బియ్యం ఇస్తాం. 6 కిలోలు చొప్పున ఎంతమంది ఉంటారు కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు 3 పూటలు కడుపుండా తినాలి. అదే మన పిల్లలు హాస్టల్లో ఉన్నా మన పిల్లలు మధ్యాహ్న భోజనం చేసినా కానీ సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా 52 రూపాయలు పెట్టి కొని ఇస్తున్నాం. ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మా మోడీ ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు అక్కడక్కడ. మరి మీ మోడీ ఇస్తే మరి మధ్యప్రదేశ్లో ఎందుకు ఇస్తలేడు? ఉత్తరప్రదేశ్లో యోగి ఉన్నాడు కదా, ఆయనదే కదా ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న దగ్గర ఎందుకు సన్న బియ్యం ఇస్తలేరు? మరి ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర బీజేపీ ఇందిరా మిల్లు వచ్చినాయి మనకు. మీరు ధర్మారం తాండాలో ధర్మారం విలేజ్లో కూడా, అది విలేజ్లో ఎక్కువ మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఇల్లు ఇస్తామని చెప్పినాం. మీరు ఎవరెవరైతే వస్తారో ముందుకు రండి. అంటే ప్లాట్లు ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి రండి, మీరు ముందుకు పోసుకోండి. మీకు అర్హులైన అందరు కూడా ఇల్లు ఇస్తాము. అది 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తాం. మీరు 400 చదరపు అడుగులు కట్టుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ ఏదైనా ఒక డబ్బులు 1 లక్ష 2 లక్షలు వేసుకొని మాకు కుటుంబం పెద్ద ఉంది, ఇంకా 2 రూములు కావాలంటే కట్టుకోవచ్చు. 600 ఎస్ఎఫ్టీ వరకు కట్టుకోవచ్చు. అంటే 600 స్క్వేర్ ఫీట్. ఎక్కువ కట్టుకుంటే మళ్ళీ యాప్లో రాదు, డౌన్లోడ్ కాదు, అది యాప్ రాదు. కాబట్టి మీరు అందరూ కూడా మాకు లిస్ట్ ఇవ్వండి. ఒక 2-3 రోజులనే కుమారెడ్డి గారు వీళ్ళందరూ మీరు మాట్లాడండి మీ గ్రామస్తులతోని. మీరు లిస్ట్ ఇవ్వండి. మీకు 5 కావాలన్నా 10 కావాలన్నా మీకు ఇల్లు ఇప్పుడు కట్టుకునే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇస్తాం. ఎవరైనా ప్లాట్లు లేకుంటే ప్లాట్లు ఇస్తాం, నెక్స్ట్ వీక్ కట్టుకోండి. మళ్ళీ ఆ ఇందిరా ఇల్లు కూడా మరి మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇందిరా ఇల్లు ఇస్తున్నాం, రైతులకు బోనస్ ఇస్తున్నాం. ఇవాళ చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు రావట్లేదని మరి అంటే వాళ్ళ కొరకు ఒకటి స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టాం. ఇవాళ చాలామంది పిల్లలు BAలు BEDలు మరి MAలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఒక స్కిల్ యూనివర్సిటీ ఇచ్చి వాళ్ళకి దాంట్లో అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 100% 100% ప్లేస్మెంట్. అంటే 100% వాళ్ళు జాయిన్ అయితే జాబ్ ఇస్తారు. కంపెనీ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు వాళ్ళు. అట్లా ఇవాళ గల్లిపోయిన బాధితులను కూడా మనము 5 లక్షల రూపాయలు ఎక్స్కేసా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాం. మరి చదువుకున్న లేదు పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకున్నారు, ఏజ్ అయిపోయింది, వాళ్ళ ఉద్యోగం రాదని కూడా వాళ్ళు కూడా రాజీవ్ యువ వికాస్ పేరు మీద ఇలా 6,000 కోట్లు పెట్టి మరి దాంట్లో కూడా మీరు ఏది ఆటో కొనుక్కుంటారా, కారు కొనుక్కుంటారా, లేకుంటే ఇంకేదో కొనుక్కుంటారు, కిరాణా దుకాణం పెట్టుకుంటారా, లేకుంటే ఏదైనా ఇంకేదైనా మెకానిక్ షాప్ పెట్టుకుంటారా, మీరు పెట్టుకోండి. మీకు 5 లక్షల మంది యువకులకు మనము 4 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నాం. మీరు అందరూ అప్లై చేసుకున్నారు, నాకు తెలుసు చాలామంది పిల్లలు ఇక్కడ. అది అర్హతను బట్టి వాళ్ళు వస్తారు. గ్రౌండింగ్ అయితే ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఆలోచన ఈ విధంగా ఉంది. ఇవాళ కేసీఆర్ అంటాడు కాంగ్రెస్ వాళ్ళు దీపావళ తెలంగాణ ప్రజలు ఆగమైపోయింది అంటాడు. కాంగ్రెస్ అంటే విలన్ అంట. దేనికి విలన్? తెలంగాణ ఇచ్చినందుకు విలనా, లేకపోతే నువ్వు పక్క ఈయన పోయి కుటుంబం సమేతంగా మొత్తం సోనియా గాంధీ కాలు మొక్కిండా? మొక్కిండు కదా. ఎందుకు మొక్కిండు? మరి ఈయననే చెప్పిండు కదా అసెంబ్లీలో సోనియా గాంధీ ఏబట్టి తెలంగాణ వచ్చిందని. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. అంటే నమ్మక ద్రోహి. అందుతే కాలు లేకుంటే జుట్టు అంటారు చూడు, అసలు నమ్మక ద్రోహి మన కేసీఆర్. ఇవాళ అధికారం కోల్పోయింది, బిడ్డ మన జైలుకు పోయింది. కేటీఆర్ అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. హరీష్ రావుకు అగ్గిపెట్టి దొరకలేదని చెప్పి పరేషాన్ ఉన్నారు అందరు. వాళ్ళ కుటుంబం మీ కుటుంబం పరేషాన్ ఉంటే కాదు కేసీఆర్. ఇవాళ తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి గారి పరిపాలన చాలా బాగుందని చెప్తా ఉన్నారు అందరు. కాకపోతే కొన్ని ఉన్నాయి వాస్తవమే, కొన్ని చేయలే. ఇంకా మీరందరూ కూడా గ్రహించండి. మీరందరూ విఘ్నులు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది. మీరందరూ కూడా ఓట్లు వేసింది మాకు 5 సంవత్సరాలు. ఇవాళ పిల్ల పుట్టగానే అంటే మనకు పుట్టగానే నడవడు. ఇవాళ మనము 15-16 నెలలే అయింది. 15-16 నెలల్లో కూడా ఒక 2 నెలలు అసెంబ్లీ ఎన్నిక, మన పార్లమెంట్ ఎన్నికలు అయినాయి. ఒక 45 రోజులేమో మన ఎమ్మెల్సీ ఎన్నికలు. అయితే మీరు ఒకటి అర్థం చేసుకోండి, మాకు అధికారం ఇచ్చింది మీరు 5 సంవత్సరాలు కూడా. 5 సంవత్సరాలలో మీకు అందరూ కూడా తెలిసి నేను చెప్తాను. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనకు కేసీఆర్ అప్పు చేసిపోయిండు, తెలంగాణ నాశనం చేసిపోయిందని. మరి 5 సంవత్సరాలలో మీకు చెప్పిన
ఎలక్షన్లో చెప్పిన ప్రతిదీ చేసి చూపిస్తాం. ఒకవేళ చేయలేని పరిస్థితులు ఉంటే దానికి జవాబు కూడా మీకు చెప్తాం. మీకు అడిగే హక్కు ఉంది అప్పుడు. కానీ 15 ఏళ్ళు కాలేదు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసేదని ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసినామని అడుగుతా ఉన్నాం. ఇవాళ 11 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నది, ఇదే మోడీ ఉన్నాడు, ఏం చేసిండో అడుగుదాం. అప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నల్లధనం తెచ్చి రైతులకు పేదోళ్ళకి వేస్తా అన్నారు, పేదోళ్ళ అకౌంట్లో వేసిండా? మరి ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు మా గురించి. ఇవాళ బీజేపీ అనే పార్టీని మనం దగ్గర రాని, అది భారతీయ జూటా పార్టీ. అది ఇవాళ ఏం జరుగుతున్నది? కాశ్మీర్లో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతీయులను కాల్చి పారేస్తున్నారు. ఇది ఒకసారి అయిందా? ఇది ఇలా మీకు ఇలా పహల్గాంలో అయింది. సాధారణ పౌరులను చంపేసి మిలిటరీ వచ్చి లోపలికి. ఎక్కడ పహల్గాం ఎక్కడ ఉంటుంది? అది కాశ్మీర్లో ఉంటుంది, బార్డర్కు 500 కిలోమీటర్ల దూరం. మరి మధ్యాహ్నం వచ్చి ఎట్లా కాల్చిరి? అదేవిధంగా ఇంతకుముందు పుల్వామాలో అయింది, మిలిటరీ వ్యాన్ పేల్చేసిరు, 30 మంది మిలిటరీ చనిపోయింది. తర్వాత ఊరిలో అయింది అట్లనే. అంటే వీళ్ళు వచ్చినాక ఏం సగం ఉన్నదని మాట్లాడుతున్నారు ఇలా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీ దగ్గరనే ఉంది కదా. అంటే వీళ్ళు విఫలమైనరు. ఇవాళ ధరలు పెరిగినాయి, ఇవాళ మరి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది భారతదేశంలో. పేదోడు అయిపోతున్నాడు, పెద్ద రిచ్ ఉన్నాడు, ఇచ్చేది అదాని అమ్మాలని పెంచడం తప్ప వీళ్ళు చేసేది లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా మీకు అందరు కూడా, మీరు తెలుసుకోవచ్చు. నేను ఒట్టిగా చెప్పా, నేను ఒక చదువుకున్న వ్యక్తిని. ఇవాళ మన తెలంగాణ నుండి ట్యాక్స్ రూపంలో మనకు కేంద్రానికి ₹1 పంపిస్తే మన సబ్బు కొంటాం, పెట్రోల్ కొంటాం, ఇంకా కొంటాం, సామాన్లు కొంటాం, అవి ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. ₹1 మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు 42 పైసలు మనకిస్తున్నారు, 58 పైసలు వేరే రాష్ట్రాల్లో పెడుతున్నాం. మనమేం అడుగుతున్నాం? మోడీ జేబులకి పైసలు అడుగుతున్నామా? మన పైసలు మనం కట్టిన ట్యాక్స్ అయినా మనకి ఇవ్వమని అంటున్నాం మనం. అది తీసుకుపోయి ఇలా మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, బీహార్లో, మరి ఉత్తరప్రదేశ్లో పెడతా ఉన్నారు. ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిచిన వాళ్ళు మీరు ఏం చేస్తున్నారయ్యా? మీరు మరి తెలంగాణ ప్రజల వైపు మాట్లాడారు అంటే వాళ్ళు మరి గుజరాత్ వాళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు. మన బడ్జెట్లో 50 లక్షల కోట్లు మనది భారతదేశం బడ్జెట్. మన తెలంగాణకి ఏంటి గుడుసుని. మరి 8 మందిని గెలిపించి దాని కొరకేనా ఎంపీలను పంపించింది? పోయి అక్కడ ఏం మాట్లాడాలా? ఇవాళ మీరు ఉంటారు, ఇవాళ ఒక సర్పంచ్ని గెలిపిస్తారు మన గ్రామం నుండి. సర్పంచ్ ఏం చేయాలా? మన తాండా గురించి మాట్లాడాలా, లేకుంటే ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడాలా? మరి తాండా గురించి మాట్లాడకుండా మీరు ఊరుకుంటారా? మరి ఇవాళ ఎంపీలు అదే పని చేస్తున్నారు. మన తెలంగాణ గురించి మాట్లాడతాలే, ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడకుండా గుజరాత్ వాళ్ళకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఇవాళ 4 ఉన్నారు గుజరాత్ వాళ్ళు, మోడీ, అమిత్ షా అండ్ ఇది అదాని అంబానీ, 4 గుజరాత్ వాళ్ళు. ఇవాళ వాళ్ళు దేశాన్ని శాసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చాలా గులాంగిరి చేస్తూ ఉన్నారు. మన వైపు మాట్లాడతలే. ఇవాళ పైసలు వచ్చేటి రాకుండా చేస్తున్నారు. మనం కట్టిన ట్యాక్స్ని వేరే దగ్గర వాడుతున్నారు. మరి ఈ విధంగా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కూడా అడ్డం పడుతూ ఉన్నారు. మీరు గమనించండి. మరి మనకు వ్యతిరేకంగా ఓట్లు వేసుకొని మరి ఇక్కడ అన్నం తిని వేరే దగ్గర పాట పాడుతుండే ఏమన్నా వాళ్ళని ఇంటి దొంగలనా అద్దా? మరి ఇలా బీజేపీ వాళ్ళు ఇంటి దొంగల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి మీరు గమనించండి. మనం ఇంటి దొంగలద్దు, మన ఇంటి కొరకు పనిచేసే వాళ్ళు కావాలి. మీరు ఈ బీజేపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళని, తోడు దొంగలను మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వాళ్ళు చెప్తారు మస్తు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చారు, అన్ని చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో మీకు చెప్పినని కూడా వస్తే చెప్పని కూడా చేస్తాం. ఇవాళ రాజీవ్ అవకాశం ఉంది, చెప్పలే. అట్లా చాలా పనులు ఉన్నాయి చేయండి చెప్పని. కాబట్టి ఇంకా చేస్తాం. మీకు కావాల్సింది, మాకు కావాల్సింది మహిళలు కోటీశ్వరులు కావాలి, రైతులు రాజు కావాలి, యువకులు ఎంప్లాయ్మెంట్ కావాలి. వాళ్ళ ఇలా చదువుకోవడానికి కూడా మరి మనం అన్ని స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, స్పోర్ట్స్ యూనిట్ పెట్టుకున్నాం, విద్యను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మీద ఉంది. కాబట్టి ఇవాళ మీకు అన్నారు, మీరు చాలా రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలన్నారు. తప్పకుండా ఈ తాండాలో ఎన్ని డ్రైన్స్ అవసరం ఉన్నా, ఎన్ని రోడ్స్ అవసరం మీరు మొత్తం వేపియండి. తప్పకుండా విడతల వారీగా మీకు అన్ని కూడా చేపిస్తాం. ఈ గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందాల్సిందే. మరి ఇక్కడ ఉన్న అందరికి కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టుకునే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తాం. ఈ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తప్పకుండా వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ధర్మారంలో కూడా అన్నారు, ఆ ధర్మారం కూడా ఇంకా మరి ఎంతమంది కట్టుకుంటారో మొత్తం లిస్టు ఇవ్వండి. ఇప్పటికైతే ఇక్కడ 40 ఇండ్లు శాంక్షన్ ఉన్నాయి. మరి ఇంకా కావాలంటే ఇంకా 10 ఇండ్లు కూడా ఇస్తాం. మనం గవర్నమెంట్ కూడా రిజిడ్గా ఏం లేదు, ఇక్కడ కట్టుకుంటా అంటే 10 ఇండ్లు ఎక్కిస్తాం. వాళ్ళ కొరకే కదా ఉన్నది. కాబట్టి ఇంట్లో ప్రాబ్లం లేదు. ఇలా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వీటితో వస్తున్నాయి.
మనకి ఇళ్ళ ప్రాబ్లం లేదు. 5 ఏళ్లలో మీరు ఎంతమంది కట్టుకుంటా అంటే అర్హులు ఉన్న అందరికి ఇల్లు వస్తే దాంట్లో ఏం టెన్షన్ పడేది లేదు. కాబట్టి మరి ఇంత ఎండ ఉన్నా మరి మీకు అందరు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, బిజీ ఉన్నారు, మరి అయినా వస్తున్నా అని చెప్పిన తర్వాత మీరు ఇంతమంది మరి ఇంత టైం ఇచ్చి ఇక్కడ మరి మమ్మల్ని గౌరవించి